ఇప్పుడు నేను యూనియన్ స్టేషన్లో ఉన్నాను. ఇంకా యూనియన్ స్టేషన్లోనే ఉన్నాను. బయటికి వెళ్తున్నా. ఎగ్జిట్ లాంగోస్ అని ఒక స్టోర్ ఉంటుంది, దానికి వెళ్తాం. సో ఇది బిజియెస్ట్ స్టేషన్ అన్నమాట, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్టేషన్స్. ఇక ఫస్ట్ 1 year బాగుంటుంది కదా ఉండడానికి, మళ్ళీ అన్ని చూసి చూసి బోర్ పడుతుంది కదా, మళ్ళీ తిరగరు, బయట జనాలు ఇంట్లోనే ఉంటారు. సో ఇంకా అలా ఉన్నప్పుడు చాలా మంది బయట వెళ్ళారు, డిప్రెస్ అయిపోతారు వింటర్స్లో. సో ఇది ఎంట్రన్స్ అనమాట. లోపల ఉంటుంది కాన్సర్ట్ హాల్, అది పెద్దది. బిల్డింగ్స్ చూడండి, 180 floors 60 floors అలా ఉంటాయి. ఇది అరీనా కాన్సర్ట్ హాల్, పెద్దది. 5,000 people అండ్ అబౌవ్ కూర్చోవచ్చు. లాంగ్ హౌస్కి వెళ్తా అని చెప్పా కదా, హియర్ ఆల్మోస్ట్. లాంగ్ హౌస్ అంటే జస్ట్ నైస్ హై ఎండ్ గ్రోసరీ స్టోర్, ఇంకేముంటుంది దాంట్లో. గ్రోసరీస్, నైస్ థింగ్స్ ఉంటాయి. మై ఫేవరెట్ ప్లేస్. బిల్డింగ్ ఉందా ముందర పొడుగ్గా, దాంట్లో ఉన్నాను నేను లాస్ట్ ఇయర్. అండ్ దెన్ వి మూవ్డ్ అవుట్. కొంచెం కంజెస్టెడ్ ఉందని దాని బయటకు వచ్చాం. అన్న వాళ్ళు అంతా ఉన్నాం, ఫ్రెండ్స్ అన్నమాట. We're now in Longos. వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ప్యాక్ అమ్ముతున్నాడు $4 అంతా. ఇన్ని బాటిల్స్ $4 అంటే కొంచెం తక్కువే, బట్ విడిగా కొనుక్కుంటేనే ఎక్కువ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్, ఎన్ని రకాలు. స్పార్కింగ్ వాటర్ అంటారు, బేసిక్గా సోడా వాటర్ అనమాట. బాగానే ఉంటుంది. డొరిటోస్, చిప్స్, నాచోస్. పిజ్జా కూడా అమ్ముతున్నాడు, ఫ్రెష్గా చేస్తాడు. కానీ ఎప్పటి నుంచి ఉన్నాయో, సేల్ కాకపోతే ఇంకా అట్లే ఉంటాయి మరి. ఇక్కడ పిజ్జాలు డిఫరెంట్గా ఉంటాయి లేండి. లంచ్ టైంలో వచ్చి తినాలి అనుకున్నప్పుడు దే కెన్ కమ్ అండ్ ఈట్ హియర్. వెజ్జీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సలాడ్లు, ఇక్కడ కార్బ్స్, పెప్పర్స్. ఇది కీన్వా, బాగుంటుంది. జస్ట్ రైస్ లానే ఉంటుంది. రైస్ కాదు, మనము ఉప్మా చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మిల్లెట్ కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి. చూసారా ప్రాన్స్ ఎలా అమ్ముతున్నాడో. జస్ట్ బేసిక్గా కుక్ చేశాడు, దానికి ఫ్లేవరు కలరు ఏం లేదు, జస్ట్ ఒక పెప్పర్ వేసి అమ్మేస్తున్నాడు. టోఫు కానీ కొంచెం తింటే బాగుంటాయి. ఇది మ్యాంగో సలాడ్ అంట. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసాడు. ఏంటి చెప్పండి, క్యాప్సికమ్ వేసాడు మ్యాంగోతో. బ్రోకలీలో చీజ్ వేసాడు, చీజ్తో పాటు ద్రాక్ష వేసాడు. ఇది టోఫు అంటే పన్నీర్లా ఉంటుంది కానీ సోయాతో చేస్తాడు. ఇది చిపోట్లే స్టేక్ సలాడ్ అంట. బీఫ్, ఇది బేసిక్గా బీఫ్ ఇంకా ఏవేవో పెట్టేశాడు. క్రాబ్ సలాడ్, క్రాబ్లు ఉంటాయి కదా కప్పలు, ఎంటర్ కప్ప, దాన్ని సెట్ చేసి ఏదో చేసి అలా చేశాడు. ఏమి చేస్తాడో తెలీదు, తింటే తెలుస్తుంది.
తినే వీడియో ఏదైనా పెట్టాలంటే చెప్పినప్పుడు పడతాయి నూడిల్స్. అర్థమైందా? తిని నేను రేటింగ్ ఇవ్వాలంటే ఇస్తాను, కామెంట్ చేయాలి. బికాస్ ఎవరికి ఏం నచ్చుతో తెలియదు కదా. జస్ట్ ట్రైంగ్ టు షో యూ ద ప్లేసెస్. ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఫ్రెష్గా ఉంటాయి, అదొకటి బాగుంటుంది. మేపుల్ సిరప్ కెనడాలో ఫేమస్ అనమాట. మేపుల్ చెట్లు ఉంటాయి, దానికి వస్తుంది సిరప్. బ్రెడ్లోకి వేసుకొని తింటుంటాం. డ్రాగన్ ఫ్రూట్ ఇండియాలో కూడా దొరుకుతాయి, కానీ చూడండి పెద్ద సైజ్ ఉంది. ఓ ఇది ఏంటి పేరు? పుయ్యు ఫ్రూట్ అంటే ఇవి బాగుంటాయి. ఎప్పుడు నేను కొత్త చూస్తున్నాయి పేరు విన్స్ అంతా. రెడ్ పేర్స్, నెక్ట్రైన్స్, దానిమ్మకాయలు చూడండి ఎంత సైజ్ ఉంది. $5 ఒక్కొక్కటి. బాగుంటుంది. కట్రినా కాకుండా ఆమె ఫేవరెట్ అంటే చూసుకోండి. మరి దొరుకుతాయి, ఇండియాలో కూడా దొరుకుతాయి, కానీ ఇవి ఎక్కడో మంచి స్టోర్స్లో ఉంటాయి. కొంచెం రేట్ ఎక్కువ, కొంచెం మ్యాంగోలానే ఉంటుంది, కానీ అంత టేస్ట్ ఉండదు. ఇవి డ్రింక్స్ అన్నమాట. బియర్లు, విస్కీలు అన్నీ దొరకవు, కొన్ని చాలా వరకు ఉంటాయి. నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాయి, ఎల్సిబిఓ అని దాంట్లో చూపిస్తుంది. దాంట్లో ఉంటాయి. జస్ట్ పాపులర్ ఫర్ డ్రింకింగ్ బియర్స్, all drinks, all sorts of drinks. Okay. అట్టిపండ్లు చీప్, 99 cents. Yeah. టొమాటోస్, చిన్న చెర్రీ టొమాటోస్ అంటారు. buy one get one అంటారు. ఇంకా ఉన్నాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, అవకాడోస్, బటర్ ఫ్రూట్ అంటాం కదా ఇండియాలో, అది $8 ప్యాక్. ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇవి మంచిది హెల్త్కి. ఎప్పుడైనా ట్రై చేయండి. బటర్ ఫ్రూట్ విత్ బనానా విత్ మిల్క్ వేసుకొని తాగండి, బాగుంటుంది. ఇది ఆస్పరాగస్, బాగుంటాయి ఇవి కూడా. మష్రూమ్స్ కంటూ ఒక సెక్షన్ చూడండి ఎంత ఉన్నాయి ఫ్రెష్గా. మట్టి లేకుండా అమ్ముతాడు కదా, దీనికి ఎన్నిసార్లు కడుగుంటారో. కట్ చేసిన మష్రూమ్స్. ఓ ఏది ఇది దయ్యంలాగా. ఈ డిఫరెంట్గా ఉంటాయి, ఇంట్లో ఉన్నాయి, ఎలా చేయాలో తెలియదు. కొనుక్కున్నా కానీ బాయిల్ చేసి ఏమి వేయాలి, ఏదో ఆకులు తిన్నట్టు ఉంటుంది. చిన్న సైజ్ క్యాబేజ్ అనుకోండి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ సెక్షన్లోకి వచ్చాము. ఇవన్నీ చికెన్ ప్రీమేడ్ అనమాట. జస్ట్ ఓవెన్లో పెట్టేసుకొని లేకపోతే ప్యాన్లో పెట్టేసుకుంటే అయిపోతాయి. ఎక్కువ తీసుకుంటా ఉన్నాను, ఎక్కువ తింటా ఉన్నాను లాస్ట్ ఇయర్. పోర్క్ ఉంది, అది పోర్క్. ఓకే, ఫిష్ అమ్ముతున్నాడు. అంత ఉల్లుళ్ళు ఏముండవు, బాగా క్లీన్ చేసేసి మొత్తం వాడే చేసిస్తారు. ఉల్లుళ్ళు ఎక్కడ అంత పెద్దగా ఉండవు. ఇక్కడ ఫిష్ డిఫరెంట్గా ఉంది. ఇది ఒకటి బాగా నచ్చుతుంది, క్లీన్ చేసి పెట్టేస్తారు కాబట్టి. ఆక్టోపస్ మొత్తం దాన్ని అలానే పెట్టాడు. అది హెడ్ స్క్విడ్, స్కాలప్స్ కవ్వల్లో షెల్స్లో ఉంటాయి. ఇంట్లో కూడా ఉంటుంది అంటారు. స్టిల్ నెక్స్ట్ క్లామ్స్ అంటారు. ఆక్టోపస్ గురించి ఒక మాట చెప్తాను. అది చాలా ఇంటెలిజెంట్ యానిమల్ కింగ్డమ్, వాటర్ కింగ్డమ్లోనే చాలా తెలివైన యానిమల్ అది. దాన్ని కూడా చంపి తినేస్తారు. దాన్ని ఒక రూమ్లో పెట్టేసి బంధిస్తే షీ కెన్ ఫిగర్ అవుట్ ఎట్లా బయటకు వచ్చేయాలని. అంత తెలివి ఉంటుంది దానికి.
ఒక స్టోరీ ఉంటుంది దాని గురించి, నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ అనమాట, మై ఆక్టోపస్ టీచర్ అని. చూడండి, ఒక మనిషి ఆక్టోపస్ తో ఫ్రెండ్ అవుతాడు, వాటర్ లోకి వెళ్ళి స్కూబా డైవింగ్ చేస్తా, సమ్హౌ హీ బికమ్స్ అ ఫ్రెండ్. 365 days దాని జర్నీ చూపిస్తాడు, దాంతో ఎవ్రీడే వెళ్తుంటాడు. కొంచెం టేస్ట్ చేశాను నేను ఆక్టోపస్. ఎలా ఉంటుందంటే చికెన్ కి ఫిష్ కి మధ్యలో ఉంటుంది, టెండర్ గా సాఫ్ట్ గా బాగుంటుంది. బాగుంటుంది కానీ కొంచెం తింటే ఓకే, కుదరలేదు, జస్ట్ టేస్ట్ చేయడానికి అంతే. ఇది టర్కీ మీట్ లో టర్కీతో చేస్తుంటాడు. అదొక కోడి, పెద్ద కోడి అది. ఓకే, పాస్తా సూప్ ఉంటుంది దీంట్లో, సూప్స్, డిఫరెంట్ సూప్స్. అట్లీస్ట్ పెట్టిన దానికి వర్త్. ఫ్రోజన్ చికెన్ ఉంది, తీసుకొని ఫ్రిడ్జ్లో వేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కానీ. ఫ్రోజన్ సెక్షన్ అనమాట. ఫ్రోజన్. సో మోర్ చికెన్. కోడి మొత్తం పెట్టేశాడు, కట్ చేసుకొని తిట్టుకోండి. $18 అంట మొత్తం. 1.7 kg ఉంది. యోగర్ట్, డిఫరెంట్ ఫ్లేవర్డ్ యోగర్ట్ ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి ఫ్లేవర్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయి అంతా యోగర్ట్ అంటే పెరుగు బట్ ఫ్లేవర్డ్ ఉంటుంది, ఫ్రూట్ టేస్ట్ ఉంటుంది. దహి అని ఉందా, ఇది మన పెరుగు. అవన్నీ కాదు, ఇది పెరుగు. అన్ని ఈ సెక్షన్లోనే ఉంటాయి. ఇది ఫిలడెల్ఫియా క్రీమ్ చీజ్ అనమాట, చాలా బాగుంటుంది బ్రెడ్ బేగల్స్ లోకి. చీజ్ చూడండి ఎన్ని రకాలు ఉందో చీజ్. ఇది పన్నీర్, మన పన్నీర్ చూసారా, $6.50. ఆలు పరాటాలు ఉన్నాయి ఇంట్లో, ఆలు పరాటా, పన్నీర్ పరాటా, ఫ్రోజన్. ఇవి చూడండి, గులాబ్ జామున్స్ అండ్ రసమలై అంట, సమోసాలు కూడా. ఎగ్స్ బాగున్నాయి, $10 అంతా. చిన్న ఒకటి ఉన్నాయి, దాన్ని ప్యాకేజీల్లో వచ్చేస్తాయి. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను, ఇంకా చాలా ఉంది చూపించడానికి వీడియోలో. బాబోయ్, మరి పెద్ద స్టోర్. ఇండియన్ సెక్షన్, కొంచెం పికిల్స్ ఉన్నాయి చూడండి. ఏం దొరుకుతున్నాయి, మ్యాగీ మసాలాలు, పికిల్స్, జింజర్ గార్లిక్ పేస్ట్. మొత్తానికి ఇది చాలా పాపులర్గా అందరూ వాడతారు, ప్రతి దాంట్లో పెట్టేశారు. ఇండియా నుంచి వచ్చే బిస్కెట్ ప్యాకెట్లు. ఓకే, మేరీ గోల్డ్ అంట, స్కూల్లో పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. నాకు ఏత్తం తిని మ్యాగీ మసాలా. ఇది జంక్ సెక్షన్, నాకు చాలా ఫేవరెట్ అనమాట. అన్నీ తింటా ఉంటాం, జంక్ అంతా తింటా ఉంటాం. మురుకులు, చకోడీలు, తెలుగు వంటకాలు ఇవన్నీ. తెలుగు అండ్ పంజాబీస్, షుగరు, పప్పులు, ఫ్రెష్ బేకరీ ఐటమ్స్. చూడండి ఎలా ఉన్నాయో, తినేయాలని ఉందా. ఫ్రూట్ కేక్స్, ఇంకా ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అంతే, ఈ వీడియో అయిపోయింది. ఇంకో వీడియోలో కలుద్దాం.